కుజభరతాం తాం నమామి శివకాంతాం సభా సరస్వత్యై నమః. ఈనాడు జీవితంలో ఒక మహత్తరమైనటువంటి అనుభూతి కలిగింది. వాల్మీకి మహర్షిగా ఇంతమంది సభాసాలు ఉంటుండే సందర్భంలో మహాసభలో కూర్చొని నన్ను అర్చించడం, గౌరవించడం, సత్కరించడం చాలా గర్వకారణం. అది ఒక 12 ఏళ్ల కిందట గాజువాక ఏరియాలో ఒక ధార్మిక సంస్థ ఉంది. వాళ్ళు గురు పూజ మహోత్సవాన్ని పిలిచి చెప్పారు, వ్యాస పరమాత్మగా మిమ్మల్ని మేము ఆవేళ ఆరాధిస్తామండి అని. ఏమిటో అనుకున్నాను నేను. కూర్చోబెట్టారు. వ్యాసునికి మామూలుగా షోడశోపచార పూజ కలిసి అని చెప్పి ఆ పూజతో చక్కగా చేయించారు. పిల్లల చేత పువ్వు చేత పాదాలు నమస్కారం చేయించారు. ఆనాడు వ్యాసుని అయ్యాను, ఈనాడు వాల్మీకి అయ్యాను. చాలా ఆనందంగా ఉంటుంది. సంవత్సరంలో శ్రీహర్షుడు అనేటువంటి నాటకర్త ఉన్నాడు. ఆ నాటకర్త నాంది ప్రస్తావనలో సూత్రధారుడి చేత మాట పలికించాడు. ఏమిటయ్యా ఇప్పుడు చేయవలసిన పని అని సూత్రధారుడు అంటాడు. శ్రీహర్షో నిపుణ కవి పరిషదభ్యష గుణగ్రాహిణి లోకే హారితవత్సరాజ జనితం నాట్యే చ దక్షావయం స్వైకైకపీహ వాంఛిత బల ప్రాప్తే పదం కిం పునః మద్భాగ్యోపజయాదయం సముద్ర సర్వో గుణానంగణ. సూత్రధారుడు వచ్చాడు. ఏమి చేయడం అని అనుకుంటాడు. శ్రీహర్షో నిపుణ కవి, శ్రీహర్షుడు నిపుణుడు, రచనలో మంచి సామర్థ్యం ఉన్నవాడు. పరిషదభ్యష గుణగ్రాహిణి, కవి గొప్పవాడే అయినా పరిషత్తు కానీ గుణగ్రహణానికి చేయలేకపోయేటట్టయితే దానివల్ల ప్రయోజనం ఉండదు. అది ఈ వచ్చిన పరిషత్తు గుణగ్రహణ సమర్థమైనటువంటి పరిషత్తు. శ్రీహర్షో నిపుణ కవి పరిషదభ్యష గుణగ్రాహిణి లోకే హారిత సిద్ధరాజు చరితం. లోకంలో సిద్ధరాజు యొక్క చరిత్రం, వత్సరాజు యొక్క చరిత్రం చాలా మధురమైనటువంటిది, మనోహరమైనటువంటిది. దాక్షేచ దక్షావయం, అభినయంలో మాకు అపూర్వమైనటువంటి ప్రావీణ్యం ఉన్నది. స్వైకైకమపీహ వాంఛిత బల ప్రాప్తే పదం. ఏదైనా జీవితంలో కోరుకుంటే ఒక మంచి కవి రాసేటువంటి నాటకాన్ని ప్రదర్శించాలి అని కోరుకుంటాం. కవి గొప్పవాడైతే గర్వకారణం మనకి. అలాగే వినేవాడు చక్కగా శ్రావ్యంగా ఆనందించేటువంటి వాడు దొరికితే అంతకన్నా మహాదృష్టం అది. దాంతోపాటు కథ కూడా మంచిదైతే అంతకన్నా కావలసింది ఇంకేముంది. అది దాన్ని చక్కగా ప్రదర్శించగలిగినటువంటి సామర్థ్యం ఉన్నవాడు కూడా దొరకడం కష్టం. అది స్వైకైక పపీహ వాంఛిత బల ప్రాప్తే పదం. ఇందులో ఏ ఒక్కటి దొరికినా మనసుకు ఎంతో ఉండగలుగుతుంది. అటువంటి సందర్భంలో గుణానాంగణ మొత్తం అన్ని ఇక్కడ కూడి, ఎందుకంటే నాకు కావాల్సింది ఏముంది, వత్సరాలు చరిత్ర నాగానందా నేను పెద్ద చేస్తున్నాను అని చెప్పాడు ఆయన. అలాగా ఈనాడు చాలా విచిత్రమైనటువంటి సన్నివేశం. కావ్యాల్లో సాహిత్యాన్ని మొట్టమొదటి లోకానికి అందించినటువంటి వాడు వాల్మీకి. ఆ వాల్మీకి రామాయణాన్ని రచించడం చేతనే రాముడి యొక్క ప్రశస్తి లోకానికి తెలిసింది. రాముడిని పరిచయం చేసినటువంటి వాడు వాల్మీకి మహర్షి. నభూతో నభవిష్యతి అటువంటి వాడి రుణం మనం తీర్చలేము. వ్యాసుడు రుణం కానీ, వాల్మీకి రుణం కానీ, కాళిదాసు రుణం కానీ, వీళ్ళెవరి యొక్క రుణాలు మనం తీర్చేటువంటి వాళ్ళం కాదు మనం. అటువంటి రుణాన్ని మనకి తీర్చుకోవడం ఎలాగా, ఆ మహర్షుల్ని, ఆ మహాకవుల్ని ఒక్కసారి స్మరిస్తూ ఉండడం, వాళ్ళ రచనా విశేషాల్ని ఒక్కసారి నెమరు వేసుకుంటూ ఉండడం, దాని ప్రకారంగా మన జీవిత విధానాన్ని సరిదిద్దుకోవడం, ఇలా చేసి ఆ మనుషుల యొక్క రుణం తీరినట్టు అవుతుంది. అంచేత వాల్మీకి రాశాడు. వేద ప్రాచేత సాదాశి సాక్షాత్ రామాయణాత్మన వేదవేద్యే పరే పురుషి జాతే దర్శాత్మజే వేద ప్రాచేత సాదాశి సాక్షాత్ రామాయణాత్మన అన్నాడు. వేదవేద్యుడైనటువంటి పరమాత్మ, సర్వే వేదై రహమే వేద్య అంటాడు. అటువంటి పరమాత్మ వేదవేద్యుడు. ఆ వేదవేద్యుడు దశరథుడుగా పుట్టాడు. పుడితే ఈ వాల్మీకి ప్రచేతసుడి యొక్క వంశానికి చెందినటువంటి వాడు వాల్మీకి. ఆయన రామాయణాన్ని చక్కగా తీసుకొచ్చాడు. ఆ వేదం యొక్క సారానంతనే తీసుకొచ్చి చెప్పుకొచ్చాడు. వాల్మీకి రామాయణం అంటే వేదాన్నే చదువుకోవడాలండి. వేదం 3-4 వేదాలు అనుకుంటాం మనం. ఋగ్యజు సామ ధర్మములోని 5వ వేదం ఏంటంటే రామాయణం. 5వ వేదం భారతం, పంచమ వేదం అది కూడా పంచమ వేదమే. ఎందుకు వచ్చే వేదాలు అనేటువంటి దీని పేరు. వేద సారం ఏదైతే ఉందో సారానంతటి కూడా వీటిలో తీసుకొచ్చారు.
వేదో కిలో ధర్మ మూలం అంటాడు మనుస్మృతిలో. వేదం అంతా ధర్మానికి మూలమని, సమస్త ధర్మానికి మూలమైనటువంటి వేదములు. ఆ వేదాల్లో ఉండేటువంటి ధర్మాన్ని అన్నింటినీ తీసుకొచ్చాడు వాల్మీకి మహర్షి, చక్కగా మనకు అందించాడు. అటువంటి వాల్మీకి మహర్షిని నాడు మనం స్మరించే భాగ్యం నాకు కలిగించినందుకు చాలా ఆనందిస్తున్నాను. ఆ వాల్మీకి రామాయణంలో ఉండే సారాన్ని ఆబాలగోపాలానికి కూడా హృదయానికి హత్తుకునేటట్టుగా చెప్పే సమర్థులైనటువంటి వక్త ప్రవచన శిరోమణి మహామహోపాధ్యాయ మా కోటేశ్వర గారు ఎంతో ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగించారు. ఎంతమందినో ఆర్ష ధర్మానికి సంబంధించినటువంటి వైదిక కర్మలు ఆచరింపజేస్తున్నారు వారి వల్ల. నేను చాలా చోట్ల చూస్తున్నాను. సాగంటి కోటేశ్వర గారు చెప్పారండి, పితృడం మాత్రం తీర్చాలంటే అయితే ఆర్థికాలు పెట్టాలి అని. అప్పటి నుంచి నేను పెట్ట ప్రారంభించాను అన్నాడు ఒకటి. చాలా గర్వించాను. ఈ విధంగా ధార్మికమైన చైతన్యాన్ని, వైదికమైనటువంటి చైతన్యాన్ని సమాజంలో అపూర్వంగా కలిగిస్తున్నటువంటి మహాపురుషుడు, అవతార పురుషుడు. అంటే యదా యదా హి ధర్మస్య గ్లానిర్ భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజాభ్యాం పరిత్రాణాయ సాధున వినాశాయ దుష్ట ధర్మ సంస్థాపనార్థాయ అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. కానీ అవతార పురుషుడు అంటే శంకర చక్ర గదా ఆయుధాలు దిశలో పడుకున్నారు. మా దైవం మానుష రూపేణ. ఎక్కడ గ్లాని కలుగుతుందో ధర్మానికి ఇటువంటి మహాపురుషులు వస్తారు, మళ్ళీ ఉపదేశిస్తారు. ఆ విధంగా ఒక మహాపురుషులైన అవతారం వారు సాగుతున్నారు. అటువంటి వారు ప్రవచనం చేస్తుండే సందర్భంలో ఈ విధంగా మీకు వాల్మీకి మహర్షిగా సత్కారం చేద్దాం అనుకున్నా ఉండి అని చెప్పారు అన్నరాజు వారు. గుమ్మం కదిలినప్పుడే 5-6 మాసాలు అయిపోయింది. మంచం దిగి ఇంచుమించు 3 మాసాలు అయింది. రాలేనని చెప్పేశారు. కానీ అన్నరాజు వారు చూపించారు. వారు ఇటువంటి ధార్మికమైన కార్యక్రమాలు ఎన్నో నడిపిస్తూ ఉంటారు. వారు పిలిస్తే వెళ్ళకపోవడం అని మనసులో బాధపడి వారి మాటను కాదలేక ఈ విధంగా నేను అంగీకరించాను. తర్వాత రెండవది, ఇక్కడ జ్ఞాన సరస్వతి ప్రవహిస్తూ ఉండేటువంటిది. గాయత్రి విద్యాపీఠం అంటే జ్ఞాన సరస్వతి మొత్తం ప్రవహిస్తుంది ఇక్కడ. దానికి ఆ మూలకర్త అది భగీరథుడు లాంటి వారు మా సోమరాజు భాష గారు. మాకు ఉండేటువంటి అనుబంధం అది. అంటే ఈ కాలేజీ మా కాలేజీ అంటే తప్పేప్పుడు మీ కాలేజీ అని అన్నాను. ఇది మన కాలేజీ అంటే మన కాలేజీ వెళ్ళకపోతే ఎలా కుదురుతుంది అని సోమరాజు గారి భాష ఉండేటువంటి ఆత్మీయత ఉంది, వారి మీద గౌరవ భావం కొద్ది ఈ విధంగా వచ్చేటువంటి అవకాశం కలిగింది. చాలా ఆనందిస్తున్నాను. అయితే ఇంకొక విషయం చెప్పి వినిపిస్తాను. వాల్మీకి మహర్షికి నాకు ఒక సంబంధం ఉంది. ఏమిటంటే మా తాత ముత్తాతలో 2-3 తరాలు జరగకపోతే ఒక అతను పిల్లనిస్తానని ఆ ఊళ్ళో. ఏమిటి కట్టం ఇస్తామని అడిగట్టు ఆ రోజులో. కట్టం ఏమిటో కన్యాదానికి 7 కదా అన్నాడు. కాదు, వాల్మీకి రామాయణాన్ని 24,000 లక్షలు శ్లోకాలు రచించి ఇస్తే ఆ మూలాన్ని నాకు పారాయణ చేసుకోవాలి ఉంది. ఎప్పుడు ఇస్తే అప్పుడే నేను ఈ కూతురు పెళ్ళాడతాను అన్నాడు. సరైన రాసిచ్చాడు. ఆ రామాయణం ఇప్పటికీ మా ఇంట్లో ఉంది. సరస్వతి నవరాత్రోత్సవంలో మా రామాయణాన్ని పూర్తి చేసుకుంటూ ఆ తాత కూడా ఒకసారి స్మరిస్తూ ఉంటాను నేను. ఆ తాత రామాయణాన్ని పారాయణ ఎంత చేశాడో మారాడో తెలియదు, కానీ ఆ రామాయణంలో ఉండే విశేషాలు రసగా చేస్తూ చాలా అపూర్వమైన సత్కారాలు పొందాను. ఇంకా అంతకంటే విశేషం ఏమిటంటే ఎంఏ సంవత్సరం కూడా పేరుగా కనిపించారు. తర్వాత రీసెర్చ్ చేయాలనిపించింది. రామాయణం మీద చేయాలని సంకల్పించారు. అయితే ఏం చేయాలి రామాయణం మీద? ఆ రామాయణం మీద వచ్చేటువంటి థీసిస్ అన్నీ చూశాను నేను. శ్రీశీలం పురుషార్థాల మీద ఎవరో చేయలేదు. ధర్మార్థకామ మోక్షాల విషయాల్లో వాల్మీకి మహర్షి రామాయణంలో ఏ ప్రకారంగా నిరూపించాడు, ఆయన అభిప్రాయాలు ఏ ప్రకారంగా ఉన్నాయి అనేటువంటి దాని మీద శ్రీమద్ రామాయణే పురుషార్థ వివేక అనేటువంటి దాని మీద పరిశోధన చేశారు. దాంతో ఫలం కూడా ఏంటంటే బెస్ట్ థీసిస్ అవార్డు కూడా నాకు వచ్చింది. ఆ విధంగా వాల్మీకి రామాయణంతోనూ వాల్మీకి భాషతోనూ అనుబంధం బాగా ఉన్నవాడిని. కాబట్టి ఈనాడు ఈ అవకాశం నాకు మా ముత్తాతల యొక్క అనుగ్రహం, వాల్మీకి మహర్షి యొక్క ఆశీస్సులు పుష్కలంగా లభించుంటాయని భావిస్తూ ఈనాడు కార్యక్రమానికి ఈ విధంగా రావడానికి ఒప్పుకున్నాను. వచ్చినందుకు చాలా తృప్తిగా ఆనందంగా ఉంది అని చెప్తూ ఇంతతో విరమిస్తున్నాను.